ఇప్పటికే భారీగా అభిమానులంతా కూడా ఇచ్చాపురం చేరుకుంటున్నారు. మరి కాసేపట్లోనే పైలాన్ ఆవిష్కరణ తర్వాత జగన్ బహిరంగ సభ కూడా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి హసీనా సిద్ధంగా ఉన్నారు. అక్కడ వైఎస్ఆర్ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. హసీనా, పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం మనతో రోజా ఉన్నారు. పాదయాత్ర పూర్తయింది. పూర్తిగా 134 నియోజకవర్గాల్లో తిరిగారు. ఏమనిపిస్తుంది పాదయాత్రలో? ఒక మాటలు చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేసిన పాదయాత్ర మీరు చూస్తుంటే నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఇక దేశంలో ఏ నాయకుడు కూడా చేయలేని విధంగా ఆయన చేయటం, అలాగే ప్రజలందరికీ ఒక భరోసాని కల్పించడం, ఈ జగమంత కుటుంబం నాది, మీ అందరి కోసం నేను ఉన్నాను అని చెప్పి మరి ఆయన ఇచ్చిన భరోసాని ప్రజలు నమ్మారు కాబట్టే ఈరోజు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. 9 సంవత్సరాలకు ముందు రాజశేఖర రెడ్డి గారు మనని భౌతికంగా వదిలి వెళ్లినా ఆయన రూపంలో జగనన్నని మనకి ఇచ్చారు అని ప్రజలు నమ్మారు కాబట్టే ఈరోజు ఆయన అడుగులో అడుగేసుకుంటూ ప్రపంచంగా ప్రజలందరూ రావటం మనం చూస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్ని ఛేదించి ఈరోజు విజయవంతంగా ప్రజా సంకల్ప యాత్ర మరి ముగిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజు ఇక్కడ పైలానికి వేసిన పునాది రాయి 3 నెలల తర్వాత వచ్చే రాజన్న రాజ్యానికి పునాది రాయిగా మేమందరం కూడా భావిస్తున్నాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ క్రేజ్ గాని ప్రజల్లో ఆయనకు పెళ్లిబుకుతున్న అభిమానం చూసి మరి తెలుగుదేశం పార్టీ ఆయన్ని భూమి మీద కూడా లేకుండా చేయాలన్న ఆలోచన చేయటం కూడా మనం మొన్నే చూసాం. మరి ఏ విధంగా కత్తితో హత్యాయత్నానికి పాల్పడి దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్ని కథలు అల్లారు. ఈరోజు ఎన్ఐఏకి దాన్ని అందించాలంటే కూడా దానికి కూడా అడ్డుపడుతున్నారు అంటే దీని వెనక నారా కత్తి ఉంది అనేది మాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్ గారి రక్తం కళ్ళ చూసిన ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి సమాధి కట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారితో సహా మేమందరం కార్యకర్తలు సన్నద్దమయ్యామని కూడా తెలియజేస్తున్నాం. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ వల్ల పెద్ద ప్రయోజనం లేదని చెప్పి ఆల్రెడీ టీడీపీ నేతలు, మంత్రులు కూడా విమర్శించేయమంటారు. చంద్రబాబు నాయుడు చేసింది మార్నింగ్ ఈవినింగ్ వాక్. ఆయనకి సాయంత్రం అయిన తర్వాత నీళ్లు జల్లుకుంటూ ఆయన నడిచిన తీరు చూసాం. ప్రజల్ని పట్టించుకోకుండా, ప్రజల సమస్యలు తెలుసుకోకుండా నడిచిన తీరు చూసాం. కానీ ఎండనక వాననక రే అనక పగలనక ఆఖరికి ఆయన మీద కందిరీగలతో దాడి చేయించినా కూడా వెనుచూపకుండా ఏ విధంగా ఆయన ధైర్యంగా నడిచిన విధానం చూసాం. అలాగే ప్రతి వర్గానికి ఆయన భరోసానిస్తూ ఆయన మేనిఫెస్టోని అనౌన్స్ చేస్తూ ముందుకొచ్చిన విధానం చూసాం. ఈ రోజు నవరత్నాలతో ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వారి సమస్యలను తెలుసుకున్నాడు కాబట్టి అంత చక్కగా మనకి ఇచ్చాడు అన్న విషయం కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తమకు ఛానల్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. కానీ వారు చెప్పిన అబద్దాలకి గతంలో వారు అనుభవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో వంచన పరిపాలన తప్ప ప్రజా రంజకమైన పరిపాలన ఎక్కడా లేదు అనేది అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక పరిపాలనకి సమాధి కట్టాలి అని ఈరోజు జగన్ గారికి అండగా ప్రజలందరూ కూడా రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. అవినీతి చక్రవర్తి బుక్ ఏదైతే రిలీజ్ చేస్తారో దానికి కూడా చాలా ఆరోపిస్తున్నారు. అవినీతి ఆల్రెడీ కేసులు ఎదుర్కొంటున్న జగన్ అవినీతి చక్రవర్తి అండం అనేది విడ్డూరంగా ఉంది. కేసులు ఎదుర్కొంటే అవినీతి చక్రవర్తి కాడు. తప్పు చేయలేదు కాబట్టి ఎవరి కాళ్ళు పట్టుకోలేదు. న్యాయస్థానాన్ని నమ్మాడు, న్యాయస్థానాన్ని గౌరవించాడు కాబట్టి ఈ రోజు న్యాయస్థానం ముందర నించొని తను దోషిగా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు, నిర్దోషిగా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు ఒక్క కేసు కూడా ఎప్పుడు ఎదుర్కోకుండా ఏ విధంగా ఆయన అన్నిటికీ స్టేలు తీసుకొచ్చుకుంటూ ఈ రోజు ఏది జరిగినా కూడా ఎన్ఐఏకి ఇస్తే కేసు దానికి ఇవ్వడానికి కుదరదు, ఇది ఫ్యూడల్ స్ఫూర్తికి విరుద్ధం అంటాడు. మరి ఈరోజు కిడారి సర్వేశ్వరరావు గారి కేసుని మరి ఎన్ఐఏకి ఇస్తే అదెందుకు ఒప్పుకున్నాడో మాకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం ఉంది. అది కుట్ర కాదు కానీ ఇది కుట్ర అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తుంటే ఆయన ఏదైతే జగన్ గారి మీద చేయించిన హత్యా యత్నం ఈరోజు బయటకు వస్తుందన్న భయంతోనే కేంద్ర సంస్థకి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అనేది స్పష్టమవుతుంది. ఇది పాదయాత్రని చూసి టీడీపీ భయపడుతోంది, దీనికి వస్తున్న రెస్పాన్స్ ని చూసి టీడీపీ భయపడుతోంది అని చెప్పి రోజా అంటున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో హసీనా, టీవీ నేను చెప్పరు.